అప్పు తీర్చడం కోసం మరో చోట మరో ఎక్కువ అప్పు చేసాం, అది తీర్చడం కోసం మరో చోటు నుంచి తెచ్చాం. ఈ విధంగా తడిసి మొప్పడైపోయింది, ఎక్కువ అప్పులైపోయినాయి. అమ్మాయి అప్పులు తీరే మార్గం కూడా ఉంటే తెలియజేయమంటారు. ఫస్ట్ పిండి కొద్దీ రొట్టె అంటారు. మన దగ్గర ఎంత ఉందో అంతవరకే ఖర్చు పెట్టుకోమని మన పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. సరే, ఏదో అవసరార్థం చేశారు, దాన్ని తీర్చాలి. మన బడ్జెట్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా భగవంతుడి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాన్ని కూడా మీకుగా మీరు ఆచరించవచ్చు నాన్న. అది గురువారం నాడు అన్నదానము అనేది పెట్టడం చాలా చాలా మంచిది. వాస్తవంగా అన్నదానం చేయడం మంచిది. ఒకవేళ కొంతమందికి అన్నదానం అంటే స్పెషల్గా అన్నము, పప్పు, కూర, సాంబార్ ఇవన్నీ మాకు కష్టమవుతుందమ్మా అనుకుంటే పులిహోరన్నా చేయండి. కనీసం రైస్ కంటెంట్ పులిహోరన్నా సరే చేసి ఆ ప్రసాదాన్ని పెట్టండి. అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల 13వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. దైవిక వస్తువులు ఏమైనా సరే పొందాలి అనుకున్నా అక్కడికి వచ్చి పొందవచ్చు.